టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం హ్రీంకారాసనగర్భిత నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్రం సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవతాయై నమః. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహము వక్రించి ఉండడం ద్వారా మీకు అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి. ఉద్యోగాల్లో మీరు అనేకమైనటువంటి మార్పులు సంభవిస్తాయి. చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులందరూ కూడా గతంలో చదువుకోలేకపోయినప్పటికీ కూడా ఈ వృశ్చిక రాశి వారు ఇప్పుడు పరీక్షల దగ్గరకు వచ్చినాయి కాబట్టి మంచిగా చదవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఫైనల్ పాస్ అనేటటువంటిది మనకి గురుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. అయితే గురుగ్రహం అనేటటువంటిది అంత అనుకూలంగా లేదు. అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి అప్పులు ఉంచు అని చెప్పేసి ఇచ్చేసి వెళ్తూ ఉంటారనమాట. అదేవిధంగా సంసారాల దగ్గరికి వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి మరి వివాహాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి తెలిసినటువంటి వాళ్ళతో. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా విత్తనాల వ్యాపారము, వ్యవసాయము, ఆ తర్వాత అపరాలు, ధాన్యాలు, ఈ వ్యాపారాలు పనిచేస్తాయి. అలాగే బట్టల వ్యాపారము, తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, లిక్విడ్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సక్సెస్ రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఇకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ వృశ్చిక రాశి వారికి అనేకమైనటువంటి పరిమాణాలను ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గురుగ్రహము అనేటటువంటిది చక్కగా మిథున రాశిలో ఉన్నటువంటి కారణంగా మీకు మోకాళ్ళ నొప్పుల నుంచి రిలీఫ్ రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే సర్జరీస్ వీటి నుంచి మీరు తప్పించుకోగలిగేటటువంటి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాశి వారికి రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి, రవికి కిలోంపావు గోధుమల్ని పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని కనుక మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి రావడం వస్తుంది. శుభమస్తు.